హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజీపీ అగ్రి ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్. ఈరోజు మనము తౌనంబల్లి మండలం కృష్ణాపురం అనే గ్రామం దగ్గర మనం ఒక మ్యాంగో గార్డెన్లో ఉన్నాము. ఇది మనకేంటంటే ఇట్లా మనము గాజులపల్లిని ఇంకా మాధవరం పోయే రోడ్డు తార్ రోడ్డు పక్కన ఉండే 10 ఎకరాల మామిడి తోపు. ఇది ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఒక 20 years ఉంటుంది మనకి చెట్లు నాటి. ఒక 20 years అయి ఉంటుంది. యాక్చువల్గా క్రాప్ అయితే బాగానే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఒక 3 days బ్యాక్ మనకి క్రాప్ అనేది కోసినారు. ఒక దిగుబడి అయితే బాగా వచ్చింది. ఒకసారి మీరు వీడియో మొత్తం చూపిస్తాను. ఒకసారి చూడండి, గార్డెన్ మొత్తం చూపిస్తాను. దీంట్లో ప్రజెంట్ బోర్ ఉంది. వాటర్ కొంచెం తక్కువ ఉంది. మనం బోర్ వేసుకున్నట్లే చుట్టూ వాటర్ సోర్స్ అనేది చాలా బాగుంది సార్. బాగానే ఉంది. మనం రీబోర్ అనేది చేసుకోవాలి. వాటర్ అయితే ప్రజెంట్ ఇప్పుడు తక్కువ ఉంది. మీకు గార్డెన్ అనేది ఒకసారి మొత్తం టోటల్గా చూపిస్తాను. చూడండి, ఒక్కొక్క చోట మనకి చెట్లు కూడా చనిపోయినాయి. మనం ఆ ఖాళీ ప్లేస్లో మనం చెట్లు అనేది పెట్టుకుంటే బాగుంటుంది. డిస్టెన్స్ అయితే 25కి 20 చెట్లు పెట్టినారు. డిస్టెన్స్ బాగుంది. టోటల్ మొత్తము చూపిస్తాను. మొత్తం ఏమంటే రెడ్ సాయిల్ కూడా ల్యాండ్. మనకి రెడ్ సాయిల్ అంటే చాలా బాగుంటుంది. టోటల్ మనకి లాస్ట్ వరకు ఫెన్సింగ్ అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. చూడండి, మొత్తం కూసాలు వేసి లాస్ట్ ఫెన్సింగ్ మనకి 2 పక్కల ఫెన్సింగ్ అనేది ఉంది. చుట్టూ రోడ్ సైడ్ కళ్ళం మాత్రం ఉంది. అది చూపిస్తాను మీకు. చెట్లు కొద్దిగా కొన్ని చోట్ల చెట్లు కూడా కొంచెం డ్యామేజ్ అయినాయి. మనం ఆ ఖాళీ ప్లేస్లో కొత్త చెట్లు పెట్టుకోవడం అంటే బాగుంటుంది. ప్రజెంట్ మనము చెట్లు ఏజ్ ఎక్కువైనాయి కాబట్టి ప్రజెంట్ మనం ఇప్పుడు చిన్న చెట్లు దాని డిస్టెన్స్ చూసి పెట్టుకుంటూ 3 yearsలో మనకు క్రాప్ వచ్చే లోపల ఈ చెట్లు పెద్ద చెట్లు అనేది మనం తీసేస్తే మనకి కంటిన్యూయేషన్ అనేది బాగుంటుంది. మనకి ఇప్పుడు ఇక్కడంతా కొద్దిగా చెట్లు అనేది డ్యామేజ్ అయినాయి చూస్తున్నాను. ఇటు సైడ్ కూడా ఫెన్సింగ్ చూడండి. టోటల్ 2 పక్కల ఫెన్సింగ్ అనేది ఉంది.
ఫ్రెండ్స్ ఇక్కడ చెట్లు కానీ మీకు డిస్టెన్స్ కానీ చెట్లకి ఎటు చూసినా 25 అడుగులు పెట్టినారు. చాలా బాగుంది. మనకి నీళ్ళు కూడా ఇప్పటికి చెట్లు క్రాపు బాగా వస్తుంది. చూడండి మీకు పెడుతున్నాము ఇట్లా మొత్తము. మనకి టోటల్ 10 acresలో పైప్ కనెక్షన్ అనేది టోటల్ లాస్ట్ వరకు ఉంది మనకి. స్టార్టింగ్ ఇంకా ప్రజెంట్ బోర్లో అయితే నీళ్ళు కొద్దిగా తగ్గడం వల్ల వాళ్ళు ఇచ్చేస్తున్నాం. మనం ప్రజెంట్ మనం స్టార్ట్ చేసుకోవాలన్నప్పుడు బోర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాటర్ అయితే మనకి మరీ అంత లోతు పోవాల్సిన అవసరం ఏం లేదు. 500 feet లోపలే మనకి వాటర్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా మొత్తము గార్డెన్ కానీ చూడండి ఎంత దూరం పెట్టినారో. మనకి ఎప్పుడు ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకుంటామో అప్పుడు క్రాప్ అనేది మనకి చాలా బాగుంటుంది. మరి ఎంత దగ్గరగా పెట్టేస్తే కూడా మనకి ఎక్కువ చెట్లు పట్టిపోతే, కొందరు రైతులంతా ఎక్కువ చెట్లు పట్టిపోతే క్రాప్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే అది చాలా చాలా తప్పు. ఎంత డిస్టెన్స్ పెడితే చెట్టుకు ఫ్రీనెస్ అనేది చాలా బాగుండాలి. ఫ్రీనెస్ ఉన్నప్పుడే క్రాప్ అనేది చాలా వస్తుంది. మనకి 2-3 చెట్లు వచ్చే క్రాప్ ఒక్క చెట్లో తీసుకోవచ్చు. దాన్ని బట్టి మనకి డిస్టెన్స్ ఎక్కువ మెయింటైన్ చేసినారు ఈ సైడ్ అంతా. చూడండి అదే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం గార్డెన్ మొత్తం చూపించాను. ఇప్పుడు అదేవిధంగా మనకి తార్ రోడ్డు అన్నాను కదా, అదేవిధంగా మనకి రోడ్డు అనేది ఇది వస్తుంది. రోడ్డు పక్కన ఇంకా మనకి ల్యాండ్ స్టార్ట్ అవుతుంది. మనకి ఎంట్రన్స్ ఇదే, తోపులోకి తీసుకోవచ్చు.